నేను కొన్ని చోట్ల చెప్తూ ఉంటాను. ఏమిటి అంటే, ఈ దేశంలో ఈయన గాంధీ గారు ఉండేవారు. ఆయనకు చాలా గౌరవం ఇస్తారు ఈ దేశంలో, చాలా పెద్ద గౌరవం, చాలా అందరూ కూడా చాలా గౌరవం ఇస్తారు. ఆయన పేర్లు పెడుతూ ఉంటారు. ఊళ్ళకి ఆయన పేర్లు పెడతారు, రోడ్లకు ఆయన పేర్లు పెడతారు, భవనాలకు ఆయన పేర్లు పెడతారు, ఆసుపత్రులకు ఆయన పేరు పెడుతూ ఉంటారు. జయంతి, ఆయన పుట్టినరోజుని జయంతి అని ఆచరిస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. చాలా వాటికి ఆయన పేరు పెడుతుంటారు. జయంతి అని చెప్పి ఆ రోజు ఏదో మంచి పనులు చేయాలి అని చెప్పి ఏవో చేస్తుంటారు. ఆయన గురించి పాఠాలు చెప్తుంటారు, అన్నీ చేస్తుంటారు. విగ్రహాలు పెడతారు, అన్నీ చేస్తుంటారు. అంత రాజకీయ నాయకుల నుంచి, అందరు ప్రధానమంత్రి నుంచి అందరూ కూడా వచ్చి ఆయన విగ్రహాన్ని గౌరవిస్తూ ఉంటారు, గౌరవ అర్పణాన్ని చేస్తూ ఉంటారు. అందులోనూ అన్నిటికంటే మించి ఈ దేశంలో ఉన్న డబ్బుల నోట్లు, వాటన్నిటి మీద ఆయన ఫోటో వేయించారు, ప్రింట్ చేయించారు, అంతా చేశారు. ఇదంతా చేస్తున్నారు. ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి పాఠాలు చెప్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అంత గౌరవాన్ని వెనకటి నుంచి కూడా ఈ దేశంలో జనాలు ఆయనకి ఇస్తూ వచ్చారు. మరి ఆయనకి ఇంత గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు, ఆయన ఏ గోహత్యనైతే విరోధించాడో తీవ్రంగా, అందులో ఏమాత్రం సందేహం లేదు, అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే ఇది. ఆయన గోహత్యల్ని విరోధించాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అంటే అలాగే విన్నాం, చిన్నప్పటి నుంచి మేము విన్నది అలాగే. ఆయన గోహత్యల్ని విరోధించాడు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా విన్నారు, అందరూ కూడా విన్నారు. మరి ఇక్కడ ఆయనకు ఒకవైపు నుంచి అంత గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఇంత గౌరవం ఇస్తున్నటువంటి వాళ్ళు, ఆయన విరోధించినటువంటి ఆ గోహత్యల్ని మాత్రం ఎందుకు ఆపడం లేదు? దాన్ని ఆపేటటువంటి మాట కూడా ఎవరు ఎందుకు ఆడట్లేదు? ఇన్నేళ్లైనా కూడా ఎందుకు అది ఆచరణలోకి రాలేదు అనేది నాకు చాలా కాలం నుంచి ఉన్నటువంటి ప్రశ్న. మరి ఇంత గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇస్తున్నారు, చాలామంది ఇస్తూ ఉన్నారు, ఆయనకి ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు, అంత గౌరవం ఇస్తున్నారు. మరి ఇదంతా చేస్తున్నటువంటి వాళ్ళు ఆయన విరోధించినటువంటి ఆ గోహత్యల్ని ఎందుకు ఆపడం లేదు అనేటట్టు, దాని గురించి ఎందుకు కనీసం ఒక ఆలోచన కూడా ఎందుకు చెయ్యట్లేదు అనేటటువంటి దాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ ప్రశ్న అనేది నాకు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కనీసం ఇలా చెబితే అయినా, ఈ విషయాల్ని చెప్తే అయినా వాళ్ళ గుండె కరుగుతుందేమో, గోహత్య నిషేధం అనేది వస్తుందేమో అని నా అభిప్రాయం. అదొక చిన్న ఆశ. ఈ శాస్త్రములు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ కనీసం ఈ రకంగానైనా కాస్త ఆలోచించి వెంటనే ఆ గోహత్యల్ని ఆపాలి. అదేవిధంగా ఈ గోవుకి దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థానం అనేది రావాలి. తప్పకుండా ఈ గోవుకి ఈ దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థానం రావాలి. కఠినమైనటువంటి చట్టాలు రావాలి, దీని మీద ఒక కఠినమైనటువంటి చట్ట వ్యవస్థ అనేది రావాలి. ఈ గోహత్య నిషేధం కోసం దాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినమైనటువంటి శిక్షలు పడాలి, అటువంటి చట్టం అనేది రావాలి. కాబట్టి అన్ని విషయాల్లోనూ ఒక కఠినమైనటువంటి చట్టం అనేది ఏర్పడాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా ఆలోచించాలి.